మనకి ఇయర్ లో బాహ్య చెవి, తర్వాత మిడిల్ ఇయర్, మధ్య చెవి అని రెండు ఉంటాయి. సో ఈ రెండిట్లో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ పిల్లలకి విపరీతమైన చెవి నొప్పి వస్తుంది. బాహ్య చెవి సంబంధించి చూసుకుంటే బాహ్య చెవికి వచ్చే ఎగ్జిమా, కొంతమంది డ్రైనెస్ ఉండి బాగా ఇరిటేట్ కావడం. తర్వాత ఎక్స్టర్నల్ బాహ్య చెవికి మధ్య చెవికి కనెక్షన్ ఎక్స్టర్నల్ ఆడిటరీ మీటర్స్ అంటాం. ఈ ఇయర్ కెనాల్ లో వ్యాక్స్ పేరుకొని పోవడం కానీ, ఈ తర్వాత కొంతమంది వ్యాక్స్ కానీ వాటర్ కానీ పోయినప్పుడు రిమూవ్ చేయడానికి పిన్స్ కానీ, తర్వాత ఇయర్ బడ్స్ కానీ ఎక్కువ పెట్టడం వల్ల ఆ స్కిన్ కి ఇన్ఫెక్షన్ వచ్చేసే కండిషన్ ని ఓటైటిస్ ఎక్స్టర్నా అంటాం. సో దీనివల్ల సివియర్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఉంటుంది. అసలు చాలా వరకు ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వేసినా కానీ తగ్గదన్నమాట. ఇది కామన్ గా ఎక్స్టర్నల్ ఇయర్ వల్ల వచ్చే ప్రాబ్లం. అలా కాకుండా మిడిల్ ఇయర్ లో ఒక క్యావిటీ ఉంటుంది మధ్య చెవిలో. ఈ క్యావిటీలో ఇన్ఫెక్షన్ రావడము, దీన్ని ఓటైటిస్ మీడియా విత్ ఎఫ్యూజన్ అంటాం. యూజువల్ గా దీనికి రావడానికి రీజన్ ఏంటంటే కామన్ కోల్డ్ వచ్చినప్పుడు నోస్ బ్లాక్ అయిపోయి మిడిల్ ఇయర్ లో ఉండే ఎయిర్ బయటికి వెళ్లకుండా ఎఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. దీనివల్ల మధ్య నైట్ లో కానీ, తర్వాత బేబీ పడుకున్నప్పుడు ఏ టైంలో కానీ ఎక్కువ సివియర్ పెయిన్ వస్తుంది. దీన్ని ఓటైటిస్ మీడియా విత్ ఎఫ్యూజన్ అంటారు.